అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణే ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. మర్మమై ఉన్న తన ప్రేమను, కుమారుడైన యేసుక్రీస్తు కృపను ఆయన శిలువ మీద బాహాటముగా అందరికీ కనబరిచారు. ఆమేన్. తరువాత ఆ మర్మాన్ని ఆయన తన పరిశుద్ధులందరికీ తెలియజేశారు. హల్లెలూయా. మన కొరకు ఏర్పాటు చేయబడి మర్మమై ఉన్న ఆ సత్యాన్ని అన్యజనులమైన మనము సంపూర్ణముగా తెలుసుకోవాలి. అనగా మనలో ఉన్న క్రీస్తు ఎంత మహిమ గలవారో, ఆయన యందు మనకు ఎంత గొప్ప నిరీక్షణ ఉన్నదో మనము గ్రహించాలి. ముందుగా పరలోకంలో మహిమా స్వరూపుడైన యేసు మన హృదయంలో అదే మహిమతో ఉన్నారు అనే సత్యాన్ని గ్రహించాలి.